కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని పొరుమమ్మిల బైపాస్ రోడ్లో నాగుల చెరువు కట్ట సమీప ప్రాంతంలో కొందరు వ్యక్తులు రాత్రిపూట దేవుని విగ్రహాల ప్రతిమలైన శివలింగం మరియు దేవతామూర్తి విగ్రహాలను స్థాపించారు. అది చెరువు కట్టకు సంబంధించిన ప్రాంతం కావడంతో ఎలాంటి అనుమతులు లేకుండా దేవతామూర్తుల ప్రతిమల్ని ఏర్పాటు చేశారన్న విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు సంఘటన స్థలానికి వెళ్లి ఎలాంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన విగ్రహాల ప్రతిమల్ని తీసుకొచ్చి ఎంఆర్ఓ కార్యాలయంలో ఉంచారు. దేవతామూర్తుల విగ్రహాల్ని కార్యాలయంలో ఉంచడం సరికాదని ఆర్డీఓ చంద్రమోహన్ సూచన మేరకు రేపు ఏదైనా పవిత్రమైన శివాలయం ఆవరణంలో ఈ విగ్రహాలను తీసుకెళ్లి అక్కడ ఈ దేవతామూర్తుల విగ్రహాల్ని ప్రతిష్ఠిస్తామంటూ తహసీల్దార్ ఉదయభాస్కర్ రాజు పేర్కొన్నారు. పూర్వాల బైపాస్ రోడ్లో నాగుల చెరువుకు సంబంధించిన చెరువు ఆక్రమిత ప్రాంతంలో కొందరు వ్యక్తులు కొత్తగా రెండు శివుని యొక్క ప్రతిమలు అంటే రాళ్లతో చేసిన విగ్రహాలను స్థాపించినట్టు ఉదయం మాకు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ అంటే నమ్మదగిన సమాచారం రావడంతో మా సిబ్బందిని పంపించడం జరిగింది. వాళ్ళు అక్కడ గుర్తించి ఆక్రమణదారులు స్థలాన్ని ఆక్రమించే దురుద్దేశంతో చెరువు సంబంధించిన ఏరియాలో స్థాపించడం వల్ల మేము వెంటనే ఆ విగ్రహాలను అక్కడి నుంచి తొలగించి స్వాధీనం చేసుకున్నాము. మన గౌరవనీయులు ఆర్డీఓ గారి ఆదేశాల మేరకు వాటిని మనము మన ఆఫీస్లో ఉంచడము శ్రేయస్కరం కాదు కాబట్టి వాటిని సమీపంలో ఉండే ఒక శివాలయం తాత్కాలికంగా మనం హ్యాండ్ ఓవర్ చేసి తదుపరి దాన్ని ఎక్కడైనా పునఃప్రతిష్ఠ చేపించేదానికి అఫిషియల్గా ఎటువంటి వివాదం లేని ప్రాంతంలో చేసేదానికి తదుపరి చర్యలు తీసుకోవాలని నిర్ణయించడం అయింది.